A man bought 5 shirts at 450 rupees each, 4,000 at 750 rupees and 12 pairs of shoes at 750 rupees each. What is the average of the per article అన్నారు, ఎక్స్పెండిచర్ పర్ ఆర్టికల్ అన్నారు. ఈచ్ ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క షర్టు 450 విలువ గల 5 షర్టులు ఉన్నాయి, ఒక ట్రౌజర్ 750 విలువ గల 4 ట్రౌజర్స్ని, అండ్ ఒక జత షూ ఓకేనా 750 రూపాయలు విలువ గల 12 జతల షూని కొన్నాడు. వస్తువు సగటు వ్యయం అంతా అన్నాడు. ఓకేనా, రైట్. చూడమ్మా, ఇక్కడ మొత్తం ఏమో మనం యాక్చువల్ ఒరిజినల్గా చేస్తాం 5 into 450 ప్లస్ ఓకేనా టోటల్ డబ్బులు డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్లస్ 4 into ఎన్ని అమ్మ 750 రూపాయలు ప్లస్ 12 into 750 రూపాయలు 12 into టోటల్ ఎన్ని ఉండి అమ్మ ఈ 12 జాతలు ప్లస్ ఈ యొక్క 16 ఎంత 16 ప్లస్ 5 16 ప్లస్ 21 ఇది ఆన్సర్ వేస్తాం. వచ్చింది ఆన్సర్. ఓకే, ఎలా మల్టిప్లై చేస్తామమ్మ 4 into ఇక 2250 రూపాయల. ఓకే, రైట్. ఇదంతా అమ్మ 3000 రూపాయలు ప్లస్ ఇది 12 అంటే 9000. ఓకే, రైట్. 9000 డివైడెడ్ బై 21 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 9000 ప్లస్ 12,000 14,250 డివైడెడ్ బై 21 14,200. సో 3 డబుల్ 3 7s అండ్ 3 4s 3 ఎంతమ్మా 7 టేబుల్ పోతుందా 7 3s 7 కూడా పోవట్లేదుగా 7 3 7 2s అండ్ ఇది ఎంత మిగులుతుందమ్మా అంటే 14,250 డివైడెడ్ బై 21 40 అంటే ఎంత మిగులుతుందమ్మా 7 టేబుల్ పోతే 7 21 42. సో పాయింట్లో వస్తుంది సంథింగ్ ఎంత వస్తుంది. సో ఎంత వస్తుందమ్మా 21 అంటే 7 టైమ్స్ 7 అంటే 140 ప్లస్ 7 147 కూడా కాదు 6 వస్తుంది. ఓకే, 600 సంథింగ్ వచ్చింది. ఓకే, 600. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఒరిజినల్. దీన్ని ఎలా చేయాలో చాలా సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి అమ్మా, ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది, చూద్దాం. ఓకేనా, మన మల్టిప్లికేషన్ డివిజన్ కూడా మన తేడా వచ్చింది కదా, ఇక్కడ చూద్దాం ఎంత సింపుల్ చేద్దాం. 5 into 450 ఓకేనా, తర్వాత ఎంతమ్మా 4 into 750 అండ్ నెక్స్ట్ వన్ 12 into 750. సో యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడమ్మా దీన్ని రాసుకునే పద్ధతి ఎలా అయినా రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది 750 ఉంది యావరేజ్, ఇది 750 ఉంది, ఇది కూడా కాలం మన యావరేజ్ 750 అనుకుందాం అనుకోండి. 750 అంటే 750 రూపీస్ యావరేజ్ అంటే సో ఇది ఎంత వాళ్ళు ఓవరాల్ ఇదిగో 750 అంటే ఎంత తక్కువ ఉంది మనకి 300 తక్కువ ఉంది. 300 తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది 5 నెంబర్లు వచ్చేసి 300 రూపాయలు తక్కువ ఉంది. 300 రూపాయలు తక్కువ ఉంది అంటే ఎంత తక్కువ ఉంది ఓవరాల్గా 1500 తక్కువ ఉంది. ఓకేనా, ఎంత తక్కువ ఉంది 15. ఇది కూడా 750 రూపాయలు అయ్యి ఉన్నట్టయితే మొత్తం యావరేజ్ ఎంత అయితే 750 రూపాయలు అయింది కదా. కానీ ఇది ఎంత అనుకుంది 300 రూపాయలు తక్కువ ఉంది. 300 ఇంటూ ఈచ్ వన్కి 300 రూపాయలు తక్కువ ఉంది అంటే 5 ఐటమ్స్ వచ్చేసి 1500 రూపాయలు తక్కువగా ఉన్నట్టు. అంటే ఓవరాల్గా వీటి మీద ఓవరాల్ ఎంత అయిద్దామో 1500 రూపాయలు తక్కువగా ఉంది. ఓవరాల్ ఎన్ని ఐటమ్స్ 21 ఐటమ్స్. 21 ఐటమ్స్ అంటే 3 ఏళ్ళు అంటే 3,500. 3,500 బై 7 అంటే 500 బై 7 7 ఏళ్ళు 49 అంటే 7 1 7. ఓకేనా, 7 1 7 అంటే రిమైనింగ్ ఎంత మిగిలిందమ్మా 7 40 అంటే 7 5 35 5 పోతే 50 అంటే 7 49. సో ఎంత తక్కువగా ఉండాలి. ఓకేనా, అంటే 750 అనుకున్నాం కాబట్టి దానికన్నా ఎంత తక్కువ ఉండాలి 750లో నుంచి 71.57 తక్కువ తీసేసామండి. ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఓకేనా, మైనస్ వచ్చింది కాబట్టి తీసేసామనుకోండి. రిమైనింగ్ ఎంత వచ్చింది ఇక్కడ ఇదంతా 0 అనుకుంటే 0 3 అండ్ 9 4 అండ్ సంథింగ్ 9 అంటే 8 14 అంటే 7 678.43. ఓకేనా, సో ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు. మనం అప్రాక్సిమేట్లీ వాల్యూస్ని కరెక్ట్గా చేస్తే మనకి ఉన్నదానికి ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చింది. ఒకసారి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్, ప్లస్ వస్తే యాడ్ చేసుకోవాల్సి వచ్చింది, మైనస్ వస్తే తీసేయాల్సి వచ్చింది. ఓకేనా, ఓకే మనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనమాట. ఓకేనా, అంతేగాని మనం వేసుకుని అనుకో మల్టిప్లై చేస్తాం మీకు అదైతే ఈ సింపుల్గా ఉందంటే అది చేయండి. ఓకేనా, ఈ మెథడ్ అయితే ఈ మెథడ్ ఏంటంటే ఇంకా తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి చాలా సింపుల్గా చేయడానికి మనం ట్రై చేద్దాం.